పరమేశ్వరుని సతి నీ పాద సరసిజముల్ మదిలో నమ్మి సన్నుతి చేస్తు కరుణాకరి పార్వతినా మొరవిని రక్షింపవమ్మ మోక్ష విహారీ వందనంబులు గురువరయింబందుగా మీదు పాద పంకజములకు వందనంబులర్పింతును భవ బంధములను బాపి బట్ట బయలును చూపు జై శ్రీరామచంద్ర మహారాజుకి విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేస్తుందోమయా విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేస్తుందోమయా ఇప్పుడే చేస్తుందోమయా వేగ వేగ బ్రోవుమయ్య ఏకదంత మేలుమయ్యా ఏకదంత మేలుమయ్య లోకమెల్ల నీవే కదా లోకమెల్ల నీవే కదా విఘ్నరాజ విఘ్నారణ అగ్రజుండవో దేవా విఘ్నరాజ విఘ్నారణ అగ్రజుండవో దేవా అగ్రజుండవో దేవా భాద్రపద శుద్ధ చౌతి భక్తి మీర గొలిచెదాము భాద్రపద శుద్ధ చౌతి భక్తి మీర గొలిచెదాము భక్తి మీర గొలిచెదాము నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడువ వలయు 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 నమ్మి మొక్కులిడువ వలయు నమ్మి మొక్కులిడువ వలయు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకట రమణయనుజు రాజా మహారాజ నిర్మల్ రాజ రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకట రమణయనుజు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకట రమణయనుజు 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 విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేస్తుందోమయా విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేస్తుందోమయా ఇప్పుడే చేస్తుందోమయా ఇప్పుడే చేస్తుందోమయా ఇప్పుడే చేస్తుందోమయా జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై పవన సుధ హనుమాన్ కి दुर्गा माता की बोलो शंकर भगवान की अंतड़ राम भजना जमंतड़ तिरुदल भजना जमंतड़ तिरुदल भजना अनंतरंगम वैकुंठम राजमंतड़ राम भजना अनंतरंगम वैकुंठम राजमंतड़ जमंतड़ तिरुदल भजना తిన్ని బాలులమ్మే మండి ఇది తిరుతల రామాయణ మండి తిన్ని బాలులమ్మే మండి తిరుతల రామాయణ మండి తిన్ని బాలులమ్మే మండి ఇది తిరుతల రామాయణ మండి తిన్ని బాలులమ్మే మండి ఇది తిరుతల రామాయణ మండి ఇది తిరుతల రామాయణ మండి
భజనలు చేయండి మీర నరుడా ఏలన చేస్తూ మీర నరుడా ఏలన చేస్తూ మీర నరుడా ఏలన చేస్తూ అంబులు వాది రామ భజన నంబులు దాది చిరుతల భజన నంబులు రాజ్యమంతట రామ భజన దేశమంతట చిరుతల భజన చిరుతల భజన దేశమంతట చిరుతల భజన చిరుతల భజన దేశమంతట చిరుతల భజన చిరుతల భజన జై శ్రీరామచంద్ర మహారాజ్ కి బందరమియా సాహేబు నన్ను బందరమియా సాహేబు నన్ను ఉడతలకి తొండలకి ఊరికి సంపెదా ఉడతలకు తొండలకి ఊరికి సంపెదా ఉడతలకి తొండలకి నల్లులకు దోమలకు కలిసి సంపెదా బందరమియా సాహేబు నన్ను బాదురాందరూ బందరమియా సాహేబు నన్ను నిదురపోయిన పిల్లగంత బుద్ధి సంపెదా బందరమియా సాహేబు నన్ను బాదురాందరూ బందరమియా సాహేబు అరే బాదురాందరూ బందరమియా సాహేబు నన్ను బాదురాందరూ బందరమియా సాహేబు నన్ను అరే తోకల్లాడిగా మౌతు 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 ఏం జరుగుతుంది ఇక్కడ సిరితల రామాయణం జరుగుతుంది. మరి సలాం చేస్తే ఎట్లా చేస్తాయి నీకే ఎట్లా సలాం చేస్తున్నాయి నీకు అరే తుర్కోలగా అట్లే చేస్తాం మేము. ఎట్లా చేస్తావు ఇప్పుడు ఇట్లా పెడుతున్నాయి అట్లా చేస్తే ఎట్లా అన్నట్టు ఒకటి ఆకాశానికి పైదేమో ఆకాశానికి ఒకటి ఆకాశవేనికి ఒకటి ఒకటి భూదేవరకు అవును ఒకటి నీకు మూడు లేవా 1 2 3 అట్లా అయితే ఇట్లా నీకు మంచిగానే ఉన్నది. కానీ ఇవాళ ఏం జరుగుతున్నది ఎక్కడికెక్కడ జరుగుతుంది చమ్కి చిమ్కి ఏం జరుగుతుంది ఇవాళ రామ లక్ష్మణుడు సీతా వనవాస కార్యక్రమము తర్వాత రావణాసురుడు ఇవాళ సీతను కొనిపోవడము అవును మళ్ళీ దాని తర్వాత వాలి సుగ్రీవుల యుద్ధం ఉంటుంది. ఇలా వాలి వద అవును వాలి వద వరకు ఇవాళ కార్యక్రమం ఉంటుంది. అవును ఇప్పుడు అత్తండ్రు ఇప్పుడు రెడీ ఉన్నారు మీరు ఆశీనులు కండి. రాముడు హలో రామచంద్రుడను దశరథ తనయుడ రఘుకుల మందున బుట్టితిరా రామచంద్రుడను మందున వెలతిరా రామచంద్రుడను దశరథ తనయుడ రఘుకుల మందున బుట్టితిరా రామచంద్రుడను దశరథ తనయుడ రఘుకుల మందున వెలసితిరా రఘుకుల మందున బుట్టితిరా రఘుకుల మందున వెలసితిరా బాల్య రూపుడను బహుబలుండను కౌశల్యకు పుత్రుడరా బాల్య రూపుడను బహుబలుండను కౌశల్యకు పుత్రుడరా కౌశల్యకు పుత్రుడరా కౌశల్యకు పుత్రుడరా కౌశల్యకు పుత్రుడరా కౌశల్యకు పుత్రుడరా శ్యాముల వర్ణుడు శాంతి మానవుడ సత్యవాక్య పరిపాలుడరా శ్యామల వర్ణుడ శాంతి మానవుడ సత్యవాక్య పరిపాలుడరా శ్యామల వర్ణుడ శాంతి మానవుడ సత్యవాక్య పరిపాలుడరా పరిపాలుడరా నీలి వర్ణుడను నీల శాముడను జాతి మతులకు దాపనురా నీలి రంగుడను చిత్రుడను నీలు పాలుడరా జాతి మతులకు దాతనురా పాలుడరా జాతి మతులకు దాతనురా జాతి మలుగు తాతనురా అవతారమును దాల్చిన దశరథ తమురలమై జన్మించుతునే అవతారమును దాల్చిన దశరథ తమురలమై జన్మించుతునే తమురలమై జన్మించుతునే తమురలమై జన్మించుతునే తమురలమై జన్మించుతునే తమురలమై జన్మించుతునే రామ లక్ష్మణ భరత సదాజులు నామంబులతో వెలచుతునే 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 తను వెలిసిన తెర్ర పల్లెలో మల్లయ్యను
ఫలితము చూపదగా రామచంద్రులను దశరథ తనయుడ రఘుకుల మందున పుట్టిదిరా అయ్యా మంత్రి గారా, మీ యొక్క నామము మీ యొక్క పూర్వస్థితి మీరు ఎచ్చడికి పోవచ్చున్నారు స్వామి? మా యొక్క నగరం అయోధ్యపురము. అయోధ్యపురం. దశరథ మహారాజు గారి పెద్ద కుమారుండను. నా యొక్క నామము శ్రీరామచంద్రుడు అందరు. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు? మహానగరం అందు వెళ్తున్నాము. ఓహో, నీ యొక్క భార్య సీతాదేవి నీ యొక్క తమ్ముడు లక్ష్మణునితో వనవాసం బయలుదేరి. సరే చిత్తము స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి సుమిత్ర తనయుడ సూర్యవంశజుడ సుందరాంగ లక్ష్మణుండరా 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 సుందరాంగ లక్ష్మణుండరా సుందరాంగ లక్ష్మణుండరా బాణాశయము పట్టిన వాడను బహుబలుండను కనుగొనరా బాణాశయములు పట్టిన వాడను బహుబలుండను మేగునరా బాణశయములు పట్టిన వాడను బహుబలుండను కనుగొనరా బాణాశయములు పట్టిన వాడను బహుబలుండను మేగునరా సుమిత్ర తనయుడ సూర్యవంశజుడ సుందరాంగ లక్ష్మణుండరా సుమిత్ర తనయుడ సూర్యవంశజుడ సుందరాంగ లక్ష్మణుండరా సుందరాంగ లక్ష్మణుండరా సుందరాంగ లక్ష్మణుండరా అవతారములు దాల్చిన దశరథ కుమారులై జన్మించితిమి అవతారంబులు దాల్చిన దశరథ కుమారులమై జన్మించితిమి అవతారములు దాల్చిన దశరథ కుమారులై జన్మించితిమి అవతారంబులు దాల్చిన దశరథ కుమారులమై జన్మించితిమి కుమరులమై జన్మించితిమి కుమారులమై జన్మించితిమి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నామంబులతో వెలసితిమి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నామంబులతో వెలసితిమి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నామంబులతో వెలసితిమి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నామంబులతో వెలసితిమి నామంబులతో వెలసితిమి నామంబులతో వెలసితిమి సుమిత్ర తనయుడ సూర్యవంశజుడ సుందరాంగ లక్ష్మణుండరా సుమిత్ర తనయుడ సూర్యవంశజుడ సుందరాంగ లక్ష్మణుండరా సుందరాంగ లక్ష్మణుండరా సుందరాంగ లక్ష్మణుండరా ధరను వెలిసిన దమ్మన్న పేటలో భక్తులను రక్షించడగా ధరను వెలిసిన దమ్మన్న పేటల భక్తులను రక్షించదగా భక్తులను రక్షించదగా భక్తులను రక్షించదగా బోధకుడు గురువు గారికి కథలో ఫలితం చూపెదను 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 పూర్వం నాగేంద్రుండను రా శ్రీరాముల ముద్దుల తమ్ముడరా పూర్వం నాగేంద్రుండను రా రాముల ముద్దుల తమ్ముడరా పూర్వము నాగేంద్రుండను రా శ్రీరాముల ముద్దుల తమ్ముడరా పూర్వం నాగేంద్రుండను రా రాముల ముద్దుల తమ్ముడరా సుమిత్ర తనయుడ సూర్యవంశజుడ సుందరాంగ లక్ష్మణుండరా సుమిత్ర తనయుడ సూర్యవంశజుడ సుందరాంగ లక్ష్మణుండరా సుందరాంగ లక్ష్మణుండరా సుందరాంగ లక్ష్మణుండరా సేవగా అయ్యా మీరు ఎవరు స్వామి? మీ నామము మీ పూర్వస్థితి ఎచ్చడికి పోవచ్చున్నవారు? అయోధ్య మహానగరం పరిపాలించు దశరథ రాజు గారి కుమారులము. అయ్యా మా తల్లి సుమిత్రాదేవి, అయ్యా మా పెద్ద తల్లు కంసల్య కైకాదేవి, అయ్యా మా అన్నయ్య శ్రీరామచంద్రుడు భరతరాజేంద్రుడు, అయ్యా నా నామము లక్ష్మణుడని అందరూ, నా తమ్ముడు శత్రుఘ్నుడు గలరు. మరి ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు స్వామి? మేము ఈ వనవాసంలో మా అన్నగారి వెంట వెళ్ళుచున్న వారలము. ఓహో, అన్నగారి వెంట పోవచ్చున్నవారు. అవును, 14 సంవత్సరాలు వనవాసము మా నాన్నగారు వెళ్ళమని ఆజ్ఞాపించిండు. మా నాన్నగారి కోరిక మేరకు మేము వెళ్ళి వచ్చేవాళ్ళం. అయ్యా మరి 14 సంవత్సరములు ఏమి తినేవు స్వామి? మేము ఆకులు అలములు మేము ఏం తింటామో మాకే తెలియదు స్వామి. అన్నము తినవు, నీరు తాగవు, నిద్రపోవు, ఏం లేదు. ఓహో, అన్నయ్య శ్రీరామచంద్రుని కావలిగా నేను బయలుదేరిన సమయం లోపల నీ యొక్క భార్య ఊర్మిళదేవి
నాదా నీవు అన్నగారి వదిన గారి వెంట పోవచ్చున్నావు. 14 సంవత్సరములు అన్నం తినకూడదు, నీళ్లు తాగకూడదు, నిద్రపోకూడదు. నీ వంతుకు నేను నిద్రపోయేదను, అన్నం తినేదనని నీ పాదములు మొక్కి సాగదోరినది. అవును సేవక. నీవు అదే మాదిరిగా 14 సంవత్సరములు ఉంటావా? 14 సంవత్సరాలు మా అన్న వెంట ఉండేది కదా. సరే చిత్తము స్వామి గురించి చల్లగా వర్ధిల్లుము సేవక. సీతాదేవిని నేను శ్రీరాముల భార్యనమ్మ. సీతాదేవిని నేను శ్రీరాముల భార్యనమ్మ సీతాదేవిని నేను సీతాదేవిని నేను శ్రీరాముల భార్యనమ్మ. సీతాదేవిని నేను శ్రీరాముల భార్యనమ్మ సీతాదేవిని నేను గోతర నిరవినవే నాదు చరితంబులు కాక్షతోడ. ఓతరు నిరవినవే నాదు చరితంబులు కాక్షతోడ. గోతర నిరవినవే నాదు చరితంబులు కాక్షతోడ. ఓతరు నిరవినవే నాదు చరితంబులు కాక్షతోడ. చరితంబులు కాక్షతోడ. చరితంబులు కాక్షతోడ. వలనొప్పగ మిథిలపురము యందుననే నివసించితి. వలనొప్పగ మిథిలపురం యందుననే నివసించితి. యందుననే నివసించి అందుననే నివసించితి. వెలసితి నేను మా జనకునాజ్ఞ తప్పకుండా మెదిలితి నేను. మా జనకునాజ్ఞ తప్పకుండా మెదలితి నేను. మా జనకునాజ్ఞ తప్పకుండా మెదిలితి నేను. మా జనకునాజ్ఞ తప్పకుండా మెదలితి నేను. పూర్వము రావణ లంకల పుట్టి తిని వినవమ్మ. 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 రావణుండును రాబోవు శ్రమలెల్లగాచు రావణుండును. రాబోవు శ్రమలెల్లగాచు రావణుండును. సీతాదేవిని నేను శ్రీరాముల భార్యనమ్మ. సీతాదేవిని నేను శ్రీరాముల భార్యనమ్మ సీతాదేవిని నేను శ్రీరాముల భార్యనమ్మ. సీతాదేవిని నేను శ్రీరాముల భార్యనమ్మ సీతాదేవిని నేను. శని అమ్మా నా యొక్క నామము సీతాదేవి అందరు. అమ్మా ఇప్పుడు ఎచ్చటికి పోవచ్చున్నారు. మా యొక్క భర్త అడుగు జాడల్లో వెళ్ళేటవాడను, వనవాసము వనవాసముకు వెళ్ళుచుంటేవాడను. సరే చిత్తము తల్లి. సహోదర అన్నయ్య శ్రీరామచంద్ర, అయోధ్యపుర జనులారా, నేను తండ్రి ఆజ్ఞను గైకొని ఆ యొక్క తల్లి కైకాదేవి పొందిన వరంలో మా తండ్రి గారి అరణ్యవాసం పోవుటకు ఆ యొక్క కైకాదేవి దగ్గర వరంలో నొసంగను. కావున ఇప్పుడు నేను ఆ యొక్క 14 సంవత్సరంలో అరణ్యవాసం పోవాడను. అదే నేను యొక్క అయోధ్యపురి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏమనగా నా సఖి అయిన జానకితో చల్లగా ఉండండి అయోధ్యపుర జనులారా. అయోధ్యపుర జనులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదమయ్యాలారా. అయోధ్యాపుర వాసులారా నాపిన తల్లి సంతోషమునకాయి. చెయ్యానాపిన తల్లి సంతోషమునకాయి. నాపిన తల్లి సంతోషమునకాయి. చెయ్యానాపిన తల్లి సంతోషమునకాయి. ఇదేల వనవాసమిప్పుడే వెళ్ళుచునుంటే అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదమయ్యాలారా. అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా. అయోధ్యపుర వాసులారా నేను పోయి వచ్చదమయ్యాలారా. అయోధ్యాపుర వాసులారా పోయి వచ్చదనయ్యాలారా. మా తల్లి పోయి పెద్దలు వచ్చ
వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యాపుర వాసులారా తండ్రి వాక్యము నిలప తరలిపోవుచునుంటే తండ్రి వాక్యము నిలుప తరలిపోవుచునుంటే తండ్రి వాక్యము నిలప తరలిపోవుచునుంటే తండ్రి వాక్యము నిలుప తరలిపోవుచుంటే 14 ఏళ్ళను వనవాసమునగాయి అయోధ్యాపుర వాసులారా మేము పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యాపుర వాసులారా మమ్ములను మరచిపోకండి మీరు మా మీద దయలు ఉంచండి మమ్ములను మరచిపోకండి మీరు మా మీద దయలుంచకండి మమ్ములను మరచిపోకండి నన్ను చూసి నటులా మా భరతుణ్ణి చూడండి 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 నన్ను చూసి నటులా మా తమ్ములను చూడండి అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యాపుర వాసులారా వినయ విధేయులార వినరయ్యా నా మాట వినయ విధేయులార వినరయ్యో నా మాట వినయ విధేయులార వినరయ్యో నా మాట వినయ విధేయులార వినరయ్యో నా మాట అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యాపుర వాసులారా వరభద్రాచలముందు వరభద్రాచలమందు నేను వెలసి ఆనందములో చేశాను వరభద్రాచలమందు నేను వరభద్రాచలమందు నేను ఆనందముగా మోచేదానేను వరభద్రాచలమందు నేను వెలసి ఆనందములో చేశాను వరభద్రాచలమందు నేను తిరుగుగా ఇది తప్పేదెవరికైనా నిరముగా ఇది వాళ్ళు తప్పదెవరికైనా తిరుగుగా ఇది వాళ్ళు తప్పదెవరికైనా నిరముగా ఇది వాళ్ళు తప్పదెవరికైనా శ్రీరామచంద్రుడనై వేసి అయోధ్యాపుర వాసులారా నేను పోయి వచ్చదనయ్యాలారా అయోధ్యాపుర వాసులారా అయోధ్యపుర వాసులారా నేను ఈ వేళ ఇప్పుడే వనవాసం పోచుంటుని మా సఖి అయిన జానకిని చల్లగా చూడమని తెలియజేస్తుంది అను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను సీతా లక్ష్మణ శీఘ్రముగాను నీతితోడ వనవాసమునకు నీతితోడ వనవాసమునకును నీతితోడ వనవాసమునకు నీతితోడ వనవాసమునకును నీతిత బోధము ప్రియమున మనము నీతిత బోధము ప్రియమున మనము నీతిత బోధము ప్రియమున మనము నీతిత బోధము ప్రియమున మనము కనబడుచున్నది గంగా నదిలో కనబడుచున్నది గంగా నదిలో అందుల జనముల స్థానము చేసి అందులో జనములు స్నానము లేదు పొందుగ బోధము పొగటిర మనము పొందుగ బోధము పొలతిర మనము పొందుగ బోధము పొగటిర మనము పొందుగ బోధము పొలతిర మనము అది చూడు మీ గంగ ఎంత ఆనందంగా కనబడుచున్నది సఖి జానకి సహోదర లక్ష్మణ ఆ యొక్క గంగను చూడు ఎంత అందంగా కనబడుచున్నది కదా ఆహా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా ఘనమైన ఈ
గంగనది కనుగొంటివా జానకి గంగనది కనుగొట్టివా జానకి గంగనది రంగాదే శ్రీరంగ రంగాదే రంగాది శ్రీరంగ రంగాదే గంగా రంగాదే శ్రీరంగ రంగాదే రంగాది శ్రీరంగ రంగాదే గంగా సకల జీవులకెల్లా ఆధారమై గంగా సకల జీవులకెల్లా ఆధారమై గంగా ఆధారమై గంగా ఆధారమై గంగా కనుగొంటివా లక్ష్మణ గంగనది కనుగొట్టివా లక్ష్మణాయి గంగనది కనుగొంటివా జానకి గంగనది కనుగొట్టివా జానకి గంగనది సురులాకు మురులాకు గరుడా గంధర్వులకు సురులాగు మరులాగు గరుడా గంధర్వులకు సురులాకు మురులాకు గరుడా గంధర్వులకు సురులాగు మరులాగు గరుడా గంధర్వులకు ధరణి శ్రీ కల్పగురి హరిబాల కృష్ణునకు ధరణి కల్పగురి హరిబాల కృష్ణునకు కనుగొంటివా లక్ష్మణాయ గంగనది కనుగొట్టివా లక్ష్మణాయి గంగనది కనుగొంటివా జానకి గంగనది కనుగొట్టివా జానకి గంగనది సహోదర లక్ష్మణ ఈ యొక్క గంగని చూడు సఖి జానకి ఈ గంగ ఎంత అందంగా పారుచున్నదో చూడుము ఆహా జానకి చూడాలి ఆహా ఈ గంగ ఆహ్లాదకరంగా ఉన్నది అన్నయ్య. ఇక్కడ స్నానం చేసి వెళదామా? స్నానం చేసి ముందుకు పోదాం పోము అలాగే స్నానం చేసినాం అన్నయ్య. బహుగుణ సంపన్నుడరా నేను ఇంకాను వినరా అనేది వాడరా నే బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా ఏ వేళ గంగలో నామ నడిపించదరా నడుపుతుండెదరా ఏ వేళ గంగలో నామ నడిపించదరా నామ నడుపుతుండెదరా నామ నడిపించదరా నడుపుతుండెదరా సరళయనిది నాదు బాజ చాటి తావి నమమ్మ మనయోరా సరళయనిది నాదు బాజ చాటి తావి నమోరా మనయోరా చాటి రోమని వినరా మనయోరా జీవన యాదారమిదే చింతలేకయుంటినిరా జీవన యాదారమిదే చింతలేకయుండెదరా జీవన యాదారమిదే చింతలేకయుంటినిరా జీవన యాదారమిదే చింతలేకయుండెదరా చింతలేకయుంటినిరా చింతలేకయుండెదరా గురుడు ఎనది వాడరనే బహుగుణ సంపన్నుడరా ఊడలేని వాడరా బహుగుణ సంపన్నుడరా గురుడనేది వాడరనే బహుగుణ సంపన్నుడరా ఊడలేని వాడరా బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము స్వామి. ఎవరు మీరు? నా యొక్క పేరు చెప్పుకోవాలంటావా అయ్యా మా కులములో పెద్ద మనిషిని నామము గ్రూడా నందురురా కులములో పెద్ద మనిషిని నామము కూడని అందురురా. మా కులములో పెద్ద మనిషిని నామము గ్రూడా నందురురా మా కులములో పెద్ద మనిషిని నామము కూడని అందురురా. నామము గ్రూడని అందురురా నామము కూడని అందురురా. గంగ పుట్టిన గయ్య లోపల మా కులమునే పుట్టెనురా గంగమూడు నాగయ్య లోపల మా కులమునే పుట్టెనురా. గంగ పుట్టిన గడియ లోపల మా కులమునే పుట్టెనురా గంగమూడు నాగయ్య లోపల మా కులమునే పుట్టెనురా.
యొక్క గంగాదేవి ఎక్కడ పుట్టిందంటే ఆ, పూనా నాసికలో పుట్టింది గంగాదేవి. పునా లోపల నాసిక. ఆ పునా లోపల నాసిక పుట్టింది. ఆ. అక్కడ ఆ గడియ లోపల మా కులం పుట్టింది. అవును. మా కులములో నేను ఒక పెద్ద మనిషిని. నీ కులమేం కులము? మేము బెత్తవాళ్ళం. బెత్తవాన్లు. అవును. నీ పేరు? నా పేరు గురుడు. గుహుడు. ఆ. అయ్యా, నీ భార్య పేరు? నా భార్య పేరు సరళ. సరళ. ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు? ఇప్పుడు ఆ యొక్క గంగ దగ్గరికి వెళ్తున్నాం. మరి ఇప్పుడు ఎవరన్నా అత్తాన్రా? నా భార్యను రప్పించండి. నీ భార్యను రప్పించన్నా? చిత్తము స్వామి పక్కకు జరుగు. బరకాదు. నన్ను మెచ్చి పెళ్లి చేసుకుంది. ఆ ఎత్తున్నవాని. ఎత్తున్నది. 6 ఫీట్లు ఉన్నవా? 6 ఫీట్లున్నది. సరే, ఆ. మా అక్క నేనేం పిలవాలి, నువ్వే పిలుచుకో. ఓ సరళ, ఎక్కడున్నవే? ఇక మీ అన్ని కన్నలు రాయే. బిలి నా వరుడెక్కడున్నాడే ఓ చలి, మళ్ళీ మళ్ళీ జాబిలి నా వరుడెక్కడున్నాడే ఓ చెలి. ఓ మళ్ళీ మళ్ళీ జాబిలి నా వరుడెక్కడున్నాడే ఓ చలి, మళ్ళీ జాబిలి నా వరుడెక్కడున్నాడే ఓ చెలి. ఓ మళ్ళీ మళ్ళీ జాబిలి అమ్మలార కొమ్మలారా అమ్మలార కొమ్మలార వచ్చి దైదు తెలుపరమ్మ. అమ్మలార కొమ్మలారా అమ్మలార కొమ్మలార వచ్చి దైదు తెలుపరమ్మ. మలివడు లేకుండా నిజమైన ఉండలేను. ఓ మళ్ళీ మళ్ళీ జాబిలి నా వరుడెక్కడున్నాడే ఓ చెలి. ఓ మళ్ళీ మళ్ళీ జాబిలి వాన పైన గొరియుచుండెను, వానలోన గొరియుచుండెను. జోరువాన పైన గురియుచుండెను, పరువానలోన గురియుచుండెను. జోరువాన పైన గురియుచుండెను, మురిపముతో మూతులెన్నో మూటగట్టి ఉండినాను. గురిపముతో మూటగట్టి ఉంచినాను. మురిపముతో మూతులెన్నో మూటగట్టి ఉండినాను. గురిపముతో
వచ్చిదైను తెలుపరమ్మ అమ్మలార కొమ్మలార వచ్చిదైను తెలుపరమ్మ అమ్మలార కొమ్మలార వచ్చిదైను తెలుపరమ్మ కోమలి వడు లేకుండా నిజమైన ఉండలేను ఓ మల్లి మరుమల్లి నా వరుడెక్కడున్నాడే ఓ చెలికి ఓ మల్లె మరుమల్లి జాబిలి ఊపిరి వెళ్ళవచ్చు తట్టే ఉన్నారు కదా అమ్మ వచ్చిపోయే మధ్యలో దుమ్ము దులిపిపాయే 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 దుమ్ము దులిపిపాయే ఒళ్ళు తిమ్మిరెక్కిపాయే దుమ్ము దులిపిపాయే ఒళ్ళు తిమ్మిరెక్కిపాయే ఆ తగ్గిదిము తాళం కాడ మంచి కొత్తర మధ్యల కాడ అమ్మ వచ్చిపోయే మధ్యలో దుమ్ము దులిపాయే అమ్మాయి మంచుకున్నదా నాదా నాది మీరెప్పుడు చూసారు అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం గుంజి కింద వారే చెప్పవమ్మా మా మేము బెస్తవారిని కులాన బెస్తవారు కులాన బెస్తవారిని ఊళ్ళ వాళ్ళనగా బెస్తవారు మేము ఆ, చేపలు పట్టుకొని బతుకుతుంటాము చేపలు పడతారు ఇంకేం చేస్తారు మా ఆయన చేపలు పడతాడు నిత్యము సముద్రంలో సముద్రం లోపల నిత్యము సముద్రం లోపల చేపలు పడుతుంటారు చేపలు పడతారు అదే మా జీవన ఆధారము ఓహో ఈ సముద్రం లోపల పడవ నడుపుకుంటూ ఎవరన్నా వచ్చేడిపోయేటి వారు ఉంటే పడవ దాటించి ఎవరు రాని సమయం లోపల చేపలు పట్టుకొని అమ్ముకొని జీవనాధారం గడుపుతారు జరుపుకుంటాము మా ఆయన పేరు గృహుడు గుహుడు నీ పేరు సరళ నా పేరు సరళ అందురే మీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు నాకు 2 పిల్లలు వారి పేరు మొద్దుగట్టడు మొద్దుగట్టాడు చిన్నగట్టాడు మొద్దుగట్టడు రాజలింగడు ఇద్దరు వాళ్ళిద్దరిని కొడుకులు 2 నా కొడుకులు ఇక మా ఆయనే చేపలు పట్ట వేయండు చేపలు పట్టవేయండు నేను మరి ఇది లవ్ మ్యారేజ్ అను అరేంజ్ మ్యారేజ్ అనా మాది లవ్ మ్యారేజ్ పిల్లగా లవ్ మ్యారేజ్ అనా అంటే ఏ బామ్మారి ఎక్కడిది తురుకోళ్ళకి ఎక్కడిది వరుస ఎక్కడిది మాది ఓ పిల్లగా ఓ లవ్ మ్యారేజ్ గానీ వాళ్ళతో చెప్పక అరేంజ్ మ్యారేజ్ అని అందరితో చెప్పుకున్నా నీ మొఖం పాడుగానే దగ్గరకు వస్తాం ఉండకూడక అయ్యో అగో నేనేమన్నా ఏటో మీద చేస్తావు గట్ల కాదు అంటే నా అటువంటి వాళ్ళు నీకు లేరా ఉండకూడక దూరము ఏంటిది ఏటో వస్తావు ఏమన్నా ఇప్పుడు మళ్ళాను నా అటువంటి అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా నీకు నువ్వన్నట్టు నీ అసొంటి అక్కున్నది నీ అసొంటి చెల్లి ఉన్నది నీ అసొంటి తల్లి ఉన్నది కానీ నీ అసొంటి పిల్లమే లేదు గొప్ప సరే ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు ఇప్పుడా చేపలు అమ్మినావు గుణమ్మ మంచిది గుణమంతురాలని నన్ను మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్ను మెచ్చుకుందురు నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు తరగారి దొడ్లకు పెండాకురే మొత్త తరగారి దొడ్లకు పెండాకురే మొత్త తరసారి అడుగుతురు నన్నే మొదల విద్య అడుగుతురు తరగారి దొడ్లకు పెండాకురే మొత్త తరసారి మొదల బిడ్డ అడుగుతురు నన్నే మొదల బిడ్డ అడుగుతురు పచ్చి చేపలు 2 ఎండు చేపలు 2 పచ్చి చేపలు 2 ఎండు చేపలు 2 పాయాములే ఎత్తిని మళ్ళీ చాట
చాకమునే ఎత్తిని రెండు పచ్చి సావులు రెండు శాఖమునే చెప్పింది మమ్మల్ని గారికి సాయామునే చెప్పింది చాకమునే ఎత్తిని మమ్మల్ని గారికి చాకమునే ఎత్తిని సాకామునే చెప్పింది మమ్మల్ని గారికి సాకామునే చెప్పింది రాగియు బడబడగా రాగియు బడబడగా కూత తలకాయనే పడితే మమ్మల్ని గారికి తలకమునే ఎత్తిని రాగియు బలబాలగా రాగియు బలబాలగా తలకాయనే పడుతుంది మమ్మల్ని గారికి తలకాయనే పడుతుంది తలకాయనే పడితే మమ్మల్ని గారికి తలకమునే ఎత్తిని తలకాయనే పడుతుంది మమ్మల్ని గారికి తలకాయనే పడుతుంది పుణ్యమ్మ మంచిది గుణమతురాలని పుణ్యమ్మ మంచిది గుణమతురాలని నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు నన్నే మెచ్చుకుందురు మా వాళ్ళంతా నన్నే మెచ్చుకుందురు ఏమండి ఎటెళ్ళిరు మళ్ళీ అయ్యో పొద్దు పోతాడు సాయంత్రానికి రాడు ఎటు పోతాడో ఏమో ఈ సాపర్ పట్ట అంటాడు ఎటు అంటాడు అటు అంటాడు ఇటు అంటాడు రోడ్ పోయి పోయి ఆ వైన్స్ గారు ఉంటాడు ఏమన్నా ఒక్కటే నైట్ అంటావు ఒక్కటే నైట్ వరకు ఫుల్ అవుతుంది నేను ఎప్పుడు ఆయన ఒక్కటే నైట్ ఆ పోరగాళ్ళు నేర్తురు నాకు ఇంటి కానీ నా బాధ నాకు నీ దండం పెడితే ఒక్కటే నైట్ తాగుతానని నేను నువ్వు ఒక్కటే నైట్ అని ఇప్పుడంటే కాళ్ళు ఫుల్ అవుతుంది నీ కాలు మొక్కు అంటే మొక్కు ఒక్కటే నా కాళ్ళు ఎందుకు మొక్కుడు నువ్వు చక్కగా పని చేసి మొక్క అవసరం ఉండకూడదు నీకెందుకు ఉంటుంది నేను ఎప్పుడు పొడబడగా కాళ్ళు ఎందుకు మొక్కుడు నువ్వు చక్కగా పని చేసినాక నా కాలు మొక్కుడు ఎందుకు ముడకొడక ఒక్క కాలు మొక్క కాలు ఒక్కటే నైట్ తాగింది ఒక్కటే నైట్ అంటే కళ్ళ కత్తావు కాలు మొక్తావు పొద్దున్నట్టు అదే నువ్వు 3 సార్లు తాగినావు అంటాను నువ్వు ఒక్కటేసారి తాగిన ఒక్కటే నైట్ ఒక్కటే అంటే నువ్వు తాగినప్పుడు ఒక్కసారి నైట్ తాగుతా పొద్దుకు వరకు ఎన్ని నైట్లు అవుతాయి మరి నేను తాగినప్పుడు వాళ్ళు ఒక్కటే నైట్ ఆ ఒక్కటే నైట్ పొద్దుకు వరకు ఫుల్ అవుతాయి ఆకలికి అమ్మో అన్నమే అన్నమే అని వాళ్ళు అంటారు అదే తాగినప్పుడు వాళ్ళు ఒక్కటే నైట్ కళ్ళు బాగా అవుతావు పొద్దుకి వచ్చి కాళ్ళు మొక్తావు ఇక కక్కుతే నువ్వు అటు నేను ఇటు కలాస్ నేను అటే నువ్వు ఇటే సార్లు నీ దండం పెడతాను నేను నీ బాధ్యత నువ్వు ఇంత మెచ్చి పెళ్లి చేసుకున్నావు నన్ను నువ్వు సాబలంకరావు ఇగో ఇది ఒక్కటిసారి ఫస్ట్ లాస్ట్ అని అంటారుగా పొలగాళ్ళు మనోళ్ళు చదువుకున్న వాళ్ళు అంటారు వాళ్ళ 2 మాటలు నేర్చుకున్నా ఫస్ట్ లాస్ట్ అని వాళ్ళు అనగా నేనిన్నా ఇప్పుడు నీకు కూడా చెప్తున్నా ఫస్ట్ లాస్ట్ మళ్ళీ ఒక్కసారి తాగినాం అనుకో నేను అటే పోతా రోడ్ పోలే వాడి నువ్వు పోతున్నా బతుకుతానే నువ్వు పోతున్నా బతుకుతున్నా బతుకుతానా బాగా అత్తవే ఒక్కటే సంసారం నడుతుందా గిట్లయితే ఒక్కటే నైట్ తాగుతా ఒక్కటే సాపరమ్మ సాపలు అమ్మా చేపలు ఏం చేపలు ఉన్నాయి ఏం చేపలు ఉన్నాయంటే ఎట్లా ఉంది ఎక్కువనే మొక్క అది పొద్దుగాల మందలిత్తనో పోను కాకముందే నీదేనా నమ్మే మొక్కమేనా మా బీబీ లేదు ఇలా ఎన్ని చేపలైనా నువ్వు రాకు నేను నీళ్లు వస్తా కడిగిచ్చినావు అనుకో ఎంత అంటే గంట పెడతా రేటు నువ్వు కొనేటోడు గవాన్ని అనడు ఏకని పీకన వాడే ఇవి ఎట్లా ఖరీదు ఎంత అని అడిగినట్టు నువ్వు మంచిగా కావాలి ఏ అద్దన్న వల్ల ఆగిన లేకుంటే ఏ పాట అయినా కాపాటే అలా రూపాయలతో తీస్తే గాని ఇంకా ఏ పాట అని ఇట్లా పెడుతున్నావు వాళ్ళ చెయ్యి నీకు పైసలకేం కాదు ఒక్క పైస లేదు ఇంకా చేపలు కొంటాడట ఇంకా పొద్దుల ఇంకా వాళ్ళ నేను కొంటా అమ్మమ్మ ఎక్కడ నిజంగా పోనీ ఎత్తావా నీకు ఎంత అంటే గంటే నడు ఎంత అంటే గంట కాదు కిలోకు 300 300 కాదు ఇంకా 200 500 నాకు కిలోకు 300 చేపలమ్మ చేపలు చక్కనైన చేపలు చేపలమ్మ చేపలు చక్కనైన చేపలు
చక్కనైన చాపలు చక్కనైన చాపలు చక్కనైన చాపలు చందమామ చాపలు చక్కనైన చాపలు చందమామ చాపలు చందమామ చాపలు చందమామ చాపలు బొమ్మలు కొర్ర మట్టలు బొమ్మలు కొర్ర మట్టలు భాష బొమ్మలు కొర్రామట్టలు బొమ్మమైన చాపలు చాపలు మాపలమ్మ చాపలు చాపలమ్మ చాపలు చందమామ చాపలు చందమామ చాపలు చందమామ చాపలు చాపలమ్మ చాపలు చాలమామ మాటలు చాపలమ్మ చాపలు చందమామ మాటలు కొర్ర మట్టలు సాలెకొర్ర మట్టలు బొమ్మలు ఈనేటి కొర్ర మట్ట చాపలు మట్లు నేటి కొర్రమట్ట చాపలు కొర్ర మట్ట చాపలు కొర్రమట్ట చాపలు సాలెల్లు దీనేటి సాలె కొర్ర మట్టలు చాలోలు నేటి సాలెకొర్ర మట్టలు సాలె కొర్ర మట్టలు సాలెకొర్ర మట్టలు చాపలమ్మ చాపలు చందమామ చాపలు చాపలమ్మ చాపలు చందమామ చాపలు గౌలెల్లు దీనేటి గండ వరక చాపలు గౌలోలు నేటి గంట వరక చాపలు గండ వరక చాపలు గంట వరక చాపలు చాపలు చాపలమ్మ చాపలు అయ్యో దేవుడా తిరిగి అట్టత్తాన్ని ఏమైంది అలా చాపలు పోతలు ఏ మాడు మొక్క పెట్టాడు గిట వస్తాడు బాస్పెరాడు తాను చేకే రోలని పట్టుకుంటాడు అమ్మ గిట్లయితే నేను నెల 15 రోజులే తానం చేయలే చెప్తాను. నేను ఎప్పుడు చేసిన 6 నెలలకు ఒకటేసారి తానం చేస్తా. నెల 15 రోజుల స్నానం చేయక ఇలా బస్సులు ఎక్కితే కమ్మటి వాసన వస్తుందని నియాస ఇంటోళ్ళు పక్క పంటోళ్ళు అయ్యో. అట్లా సెంటు మేము మా తురుక కులంలో నెల రోజులు తానం చేయకుండా కానీ సెంటు చల్లుకుంటాం. మా కులం అట్లా గందు కొరకే నువ్వు చేపలు అడిగిచ్చినట్టయితే నీకెంత అంటే గంతే. కడుగుడు ఉండదు పిల్లగా కిలోల కొద్ది జోకిత్తా కొనుక్కునే అందాదుంటే కొనుక్కో లేకపోతే నన్ను గట్టిగా బోని ఏం మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వు అడుగుతా అనుకుంటూ నేను నీళ్ళు వస్తాను. నేను అడుగుతా అనుకుంటా నేను చూస్తేనే కనిపిస్తుంది. సరే గదే అమ్ముడు పోయిందియా పోలే మరి పోతావా? అట్లా అట్లా తిరిగి రావాలి. సరే ఎదురు చూస్తాను పోదాము అంటున్నా. ఏటత్తులు నువ్వు అద్దురు దూరమే దూరమే ఉంటాను కానీ రావద్దు ఇప్పుడే. చక్కనైన చాపలు చాపలమ్మ చాపలు చక్కనైన చాపలు చక్కనైన చాపలు చక్కనైన చాపలు అయ్యో పిల్లగా అయ్యలేవారం ఏంది చేపలు అమ్ముడు పోతలేవు ఏంది అసలు. మా ఆయనకు నైట్ కావాలి, మా పోరాళ్ళకు తిండి కావాలి. నా దగ్గర రూపాయి లేదు, ఒక్క కిలో కూడా అమ్ముడు పోలేదు. ఈ ఊరంతా తిరిగి ఏంది పిల్లగా ఇవాళ మంగళవారమా? ఇవాళ మంగళవారమే. అయ్యో రామ మంగళవారం అయితే మరి అదే చేపలు పోతే మరి కొరకే కడిగిచ్చి పో మొత్తంగా అడుగు. నువ్వు కొనవు ముఖం నీ ముఖం చూడుకోని అమ్మే ముఖమేనా? అగో అమ్మే ముఖమేనా? అమ్మే ముఖం రోజు అమ్ముతున్నా. నీ అటువంటి 43 కోడి కత్తేనే చేపలు అమ్ముడు పోతలేవు. నాకు నల్ల ముఖంగా తెల్ల ముఖం అవుతుంది. ఇక నేను ఇట్లా వాడు తిరిగి గట్ల తిరిగి అత్త ఇక గట్ల పోయి ఇక సైన్ల రాజిరెడ్డిని ఉద్దరి అంటే ఒక నైట్ నువ్వు పొద్దుగడికి సమాను ముడకొడుక దూరం నువ్వు కొనసేవు. ఓహో ఇయ్యాల పొద్దంతా పోతాంది ఇక పోతా. సరే మరి రాజిరెడ్డి ఇట నమ్మపోతే ఇక సర్పంచ్ మిల్కు చంద్ర ఇంటికి ఒక 500 అటకపోతా. ఆ చంద్రాన్ని మళ్ళా మేము ఇక చేపల ఇస్తా ఆయన కప్ప చెప్తా ఇస్తా అబ్బో ఇయ్యాడు కావచ్చు. నీకు చంద్రాన్న మీద మనసు పడ్డదంటే ఏదో ఉన్నది అంటే ఆయన కొనుక్కున్నా ఇస్తాడు కాదు కొనుక్కుంటే పైసలు ఇస్తానంటే ఏదో ఉంటది. మొండిముడ కొడుక కొనుక్కుంటే చేపలు పోయినాయి. చేపలు సగం వేరే సగం ఉన్నాయి. ఇటని కోసి అరుగులు ఎత్తా. పొలగాలు లేటు వేరు నువ్వు ఇప్పుడే వచ్చావా? ఎప్పుడు అనలే వాళ్ళు అంటారు, నువ్వు చేసేది చెప్తావు. ఇక నేను అదే నైట్ తాగుతాను. నేను నీ పనే కదా పోతావు 3 చేపలు పట్టుకొని వస్తావు, 6 చేపల మందని తాగుతావు, అయితే సపరేట్ ఉంటావు. ఇటు సూట్ ఇటు ఉండాలి.
నిన్ను చూస్తే ఏంది ఇంత మంచిగా ఒక్క కాని మెరుగునే అయితే మంచిగా పోవు. వాళ్ళు వస్తున్నారు. సహోదర లక్ష్మణ పోయి సూచన అక్కడ ఎవరో గంగ ఒడ్డున ఉన్నారు, వారి దగ్గరికి పోయి మనము తెలుసుకుందాం పదమా. అలాగే సహోదరా, వెళ్దాం పద. వాళ్ళను మందలిద్దాము. నేను కాదు పోయి మందలిచ్చి రమ్ము. వారెవరో పెద్దవారు అయినట్టున్నారు. నేను రాను, నీవు పోయి పలకరించి రమ్ము. అయ్యా మీరెవరు, మీ పేరు, మీ ఊరు చెప్పాలి. అయోధ్యాపురము మాది అరక వంశాదులము, అయోధ్యాపురము మాది అరక వంశాదులము, అయోధ్యాపురము మాది అరక వంశాదులము, అయోధ్యాపురము మాది అరక వంశాదులము. సయ్యా నామ తండ్రి ఆజ్ఞాతను జంతువు, సయ్యా నామ తండ్రి ఆజ్ఞానిస్తూ సయ్యా నామ తండ్రి ఆజ్ఞాతను జంతువు, సయ్యా నామ తండ్రి ఆజ్ఞానిస్తూ అయోధ్యాపురము మాది అరక వంశాదులము, అయోధ్యాపురము మాది అరక వంశాదులము. మా యొక్క అయోధ్యపురము మహారాజు గారి పుత్రులము. నా పేరేమో శ్రీరామచంద్రుడు అందరూ, ఈ సహోదరుడు లక్ష్మణుడు అందరూ, ఈ సతీ అయిన సీతాదేవి అందరూ. అట్లనా? రామ శ్రీరామ ప్రేమ రక్త నిదే ఘనశ్యామ, రామ శ్రీరామ రామ జయ జయ రామ, రామ శ్రీరామ ప్రేమ రక్త నిదే ఘనశ్యామ, రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ, రక్త నిదే ఘనశ్యామ, రక్షణిదే ఘనశ్యామ. ఏ మారక మొక్కు దుట్టి వేర్కత మమ్ము దించి, ప్రేమారక మొక్కు దుట్టి వెర్కతో జీవించు రామ, ఏ మారక మొక్కు దుట్టి ఏకతో మమ్మేలు రామ, ప్రేమారక మొక్కు దుట్టి వెర్కతో జీవించు రామ, ఏకతో జీవించు రామ, వెర్కతో జీవించు రామ. అయినా రామాని పాలాలకు ఇదే సల్లవర్ధనము సల్లవర్ధనం. సచ్చరిత్రులు మీరు మెచ్చితి మీ భక్తి గృహ, సచ్చరిత్రులు సచ్చరిత్రులు మీరు మెచ్చితి మీ మంచి గృహ, సచ్చరిత్రులు సచ్చరిత్రులు మధుర బాధ వేసినదు, మధుర బాధ మధుర బాధ విఘ్నేశ్వరు వలసు గృహ, చరిత్రులు నేను మెచ్చితి మీ భక్తి గృహ, చరిత్రులు మెచ్చితిని
ఆహా గృహ మీ యొక్క భక్తిని మెచ్చుచుంటివి, చాలా సంతోషంగా ఉండను. ఈ భక్తిని మెచ్చుచుంటివి గృహ. అట్లనా? అయినా రాఘవ రామచంద్ర, మా ఇంటికి పోదాము నమ్మి. సరే అలాగే పోదాం పదమ్మా. అయినా సరదా ఆహా గృహ ఈ యొక్క మా గంగను దాటి దాటిద్దాం, మా ఇంటికి తీసుకుపోయి దాటిద్దాం. కాదు కథ ఎందుకు పోగొడుతున్నావు? కథ ఎక్కడి? రమ్మి మీరు చెప్పు చెప్పు. ఏమిటి ఆ శ్రీరామచంద్రుణ్ణి నీవు పడవలో ఎక్కించి బయటకు తీసుకువెళ్తానంటున్నావు. వారిని వద్దు, మన ఇంటికి తీసుకుపోదాము. వారి పాదము చోకి రాతిపోయి నాతి అయినది మీకు తెలియదా ప్రాణేశ్వర? ఏమిటి, మన ఇంటికి తీసుకుపోదాము. మన నావ కూడా ఒక రాతిగా మారిపోతే మన జీవన ఆధారము ఏమిటి? అవును నీవన్న మాట కాదననే పానసకి, అవును నీవన్న మాట కాదనను ప్రాణసఖి, అవును నీవన్న మాట కాదననే పానసకి, అవును నీవన్న మాట కాదననే ప్రాణసఖి, కాదననే పానసకి, కాదననే ప్రాణసఖి, కాదననే పానసకి, కాదననే ప్రాణసఖి, కానీ నేనొక్కడి పెదవినవే పానసకి, కానీ నేనొక్కడి పెదవినవే ప్రాణసఖి, కానీ నేనొక్కడి పెదవినవే పానసకి, కానీ నేనొక్కడి పెదవినవే ప్రాణసఖి. అయినా నేను ఒక్కటి చెప్తా ఇను. చెప్పండి ప్రాణేశ్వర. ఆ యొక్క శ్రీరామచంద్రుని కాళ్ళు కడిగి మన తలపై చల్లుకొని ఆ గంగ దాటిద్దాం. అలాగే ప్రాణేశ్వర. సరే సరే నీ వల్ల మాట సంతోషం కలిగినారా